హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరూ బ్యూటిఫుల్ అది నేషనల్ హైవే. ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఇది జస్ట్ రాజమండ్రికి తణుకు నుంచి వైజాగ్ వెళ్ళే నేషనల్ హైవేకి అన్నవరానికి దగ్గరలో గండేపల్లి అనే ఏరియాలో ఉంది. ఎదురుకుండా ఉన్నది నేషనల్ హైవే చేర్చుకుని. యాక్చువల్గా అయితే అది 23 సెంట్లో ఎంతో ఉంది. పోరంబోకది ఇంకొక 5-6 సెంట్లు కనిపిస్తుంది. కానీ డాక్యుమెంట్ ప్రకారం ఎన్ని సెంట్లు ఉంటే అన్ని సెంట్లు డబ్బులు వచ్చి పోరంబోకది వర్క్ అవ్వలేదు. చూస్తున్నది ఎంత బాగుందో. ఇప్పుడు మీకు అది యాక్చువల్గా పూర్తి చేసిన బిట్టు, అది ఈ పక్కన పూర్తి చేసిన బిట్టు. ఇదంతా పోరంబోకు, అంటే రోడ్డు పక్కన కాబట్టి చూపిస్తున్నట్టు అదే 23 సెంట్లు బిట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్. 4 చదరపు ముక్క, రోడ్డు ఫేసింగ్ లోతు కూడా ఎక్సలెంట్ గా ఉంది. మీరు చూడొచ్చు. ఇక్కడ పక్కన చూసి చెప్పండి ఫ్రెండ్స్, వచ్చేసింది ఇది దీనికి రోడ్డు. అవి మీకు నేషనల్ హైవే గేజ్ కాబట్టి అవి ఉత్తరం ఫేసింగ్ అనుకుంటా. ఇది 23 సెంట్లు ప్లాన్ చేస్తున్నారు. ఎకరం వచ్చి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. మొత్తం అంతా నీట్ గా చదువు చేసి పెట్టుకున్నారు. 4 కోట్లు చెప్తున్నారు, చూపిస్తాను. కానీ ఇది 23 సెంట్లు మనకి హైవేకి మొత్తం అనుకుని 3.5 చెప్తున్నారు. కూర్చుని అయితే మనం మాట్లాడుకోవచ్చు, నెగోషియేషన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, సైడ్ లోంచి వీడియో ఉంది. సైడ్ లో రోడ్డు అన్ని 23 సెంట్లు గోడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. కలిసి వచ్చింది మొత్తం ఏరియాలో ఎడిషనల్ గా రోడ్ లో కలుస్తుంది మనకి. ఇదంతా ఎడిషనల్ గా మొత్తం 30 సెంట్లు. బట్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ప్రకారం 23 సెంట్లు ఇది. ఇంకా అలా ఏదైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటది. పూర్తి చేసింది కాబట్టి మనకి ఇలా 3.5 చెప్తున్నారు. నెగోషియేషన్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. మీరు గండేపల్లి మాట్లాడుకుని మీకు ఒకవేళ నచ్చితే ఆల్రెడీ మేము ఒక పార్టీ పెట్టాం. వాళ్ళు ఉన్న వాస్తవం చెప్పేస్తున్నాను. 2.80 అడిగారు, ఇవ్వలేదు. దూరంలో ఉంది నేషనల్ హైవే. పైన ఏమన్నా ఇస్తే అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది 3.10 అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మాకు తెలిసింది. మేమైతే 2.80 అడిగాం, అది ఇవ్వలేదు. వాళ్ళు 3 పైన ఏదైనా వస్తే ఇచ్చేద్దాం అన్నట్టుగా మాకు తెలిసింది. కాబట్టి మీరు నచ్చితే కనుక ఆ 3 లక్షల పైన ఏమైనా వేసుకునే ఫలం అయితే డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ లో మీరు నాకు మీ నెంబర్ పెడితే నేను మిమ్మల్ని సంప్రదిస్తా. లోపలికి వెళ్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటే డైరెక్ట్ గా తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడిస్తా. మీరు మాట్లాడుకోండి, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు నచ్చిన రేట్ మీరు అడగండి, వాళ్ళు నచ్చిన రేట్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు అడిగిన రేటు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు అడిగిన రేటు వాళ్ళు ఇవ్వాల్సిన లేదు. అంతే కదా. నచ్చితే మీరు ఒక రేట్ చెప్తారు, నచ్చితే ఇస్తారు, లేదంటే ఇవ్వరు. అలాగే అలా ఒక రేట్ చెప్తారు, అది మీకు నచ్చితే మీరు ఇచ్చుకుంటారు, లేదంటే మీరు వచ్చేస్తారు. కాబట్టి దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. కాబట్టి అయితే మీకు ముందు నుంచి చెప్తున్నాను, నాకు నచ్చితేనే ఏదైనా వీడియో చేసి పెడతాను. నచ్చలేని పక్షంలో అయితే నేను వీడియో చేయను. ఎందుకంటే నాకు పిట్ అనే సైట్ అనే కాదు, హౌస్ అయినా సరే అది వెళ్తాది. రేపొద్దున నా కస్టమర్స్ కొనుక్కుంటే రేపొద్దున వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే పద్ధతిలో నాది ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం నేను వీడియోలు పెడతాను. అర్థమైన చెత్త వీడియోలు పెడతాను. ఆ బిల్డింగ్ వెళ్తుంది, ఆ సైట్ రేపు అమ్ముకుంటే రూపాయలు లాభం వస్తుంది అనే వీడియోలు అయితే నేను చేస్తాను. చేయను. ఎందుకంటే ₹1 ఎక్కువైనా నేను అయ్యే పెడతాను. తక్కువ వచ్చేస్తుందని నేను పెట్టను. ఎందుకంటే చాలా మంది కొనుక్కుని ఇప్పుడు మోసపోయి ఏం చేయాలి తెలియక కొట్టుమెట్లు ఆడుతున్నారు. కొంతమంది నా కస్టమర్స్ కూడా వేరే వాళ్ళ వెళ్ళి మోసపోయారు. దానికి ఎవరు పట్టి నేనేం చేసేది లేదు. కాబట్టి ఒకవేళ మీకు నచ్చితే కనుక కామెంట్ లో మీ నెంబర్ పెట్టండి, నేను కాంటాక్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.